మైనారిటీ తీరిన అమ్మాయిని బెదిరించి భయపెట్టి ఇంట్లోనే బందిని చేసి బలవంతంగా పెళ్లి చేయిస్తున్నావని నీ మీద కంప్లైంట్. నా ఈ సీమ సర్వీస్ లో నేను అందుకున్న మొట్టమొదటి కంప్లైంట్ ఇచ్చింది ఎవరో తెలుసా? ఛత్రపతి శివాజీకి దుర్గామాత కత్తి ఇచ్చినట్టు నీ కూతురు నా చేతికి పేపర్ కత్తి ఇచ్చింది. ఇంకా నరకడమే లేట్. పోలీస్ వాడి మీద చేసుకుంటావా? ఎరా, నీ చెంచగాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వలేదా? నువ్విచ్చిన ముష్టి ముతక లుంగిలు కట్టుకుని చేతిలో కత్తి పట్టుకుని తిరిగే ఈ వెదవలికే ఇంత పొగరుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఈ కాకి డ్రెస్ వేసుకుని లైసెన్స్ గన్ తో తిరిగే నాకెంత పొగరుండాలి? ఏందిరా నీ ఇరగబాటు? యాడకొచ్చి ఎగిరి పడుతుంటావు తెలుసా? ఇది రాయలసీమ, రెడ్డప్పిల్లు. కంప్లైంట్ చేతికొచ్చాక నువ్వు రెడ్డప్ అయితే నేం బోడి బొక్కప్ అయితేనే. నీది రాయలసీమ అయితే నాది రాయలసీమే. నువ్వు రెడ్డప్ అయితే నేను రెడ్డే. ప్రతాప్ రెడ్డి. రాయలసీమ అంటే బాంబులకి, కత్తులకి, కూనిలకి, రక్తపాతాలకి పోతుగడ్డ అని చెప్పుకోవడం కాదురా. విజయనగర సామ్రాజ్యాన్ని తిరుగు లేకుండా పరిపాలించి తెలుగువాడి ఖ్యాతిని దిగదిగత్తాలకు చాటి చెప్పిన రాయలు ఏలిన గడ్డ మన రాయలసీమ అని గర్వంగా చెప్పుకోరా. ప్రపంచంలోనే తిరుగులేని పుణ్యక్షేత్రమైన తిరుపతి మాది. ద గ్రేట్ లార్డ్ వెంకటేశ్వర, ద ప్లేస్ వేర్ హి స్టాండ్స్ ఇస్ మైన్. ఆ పవిత్ర భూమి మా రాయలసీమలోది అని దిక్కులు ముక్కలయ్యేట అరిచి చెప్పుకోరా. కాళహస్తి, మంత్రాలయం, సృష్టికే నాభిస్థానంలో నిలబడ్డ శ్రీశైల క్షేత్రం మాది అని నిండు గుండెతో హాయిగా చెప్పుకోరా. కాల జ్ఞానంతో భవిష్యత్ చెప్పిన వీర బ్రహ్మేంద్ర స్వామి పురుడు పోసుకున్న పుణ్యభూమి మనది. భారతదేశానికి రాష్ట్రపతిగా సేవలందించిన ఒకే ఒక తెలుగువాడు నీలం సంజీవరెడ్డి మన గడ్డవాడు. ఇది మన రాయలసీమ గడ్డ అని కొత్త నరాలు తెగేదాకా అరిచి చెప్పరా. మహానుభావులు, మహనీయులు, మహత్తర సంఘటనలు నడిచిన ఈ రత్న భూమి చరిత్రని రక్తంతో తడిపేసి ఫ్యాక్షనిజం ఏదో రాచరికమైనట్టు, మీ ఫ్యాక్షన్ లీడర్లంతా హీరోలైనట్టు మీసాలు తిప్పుతూ తొడలు చరుస్తూ రాయలసీమని రక్తపాతాల సీమ అని మందిని భయపెట్టడానికి సిగ్గు లేదరా? నువ్వు కళ్ళు ఉరిమినా పళ్ళు కొరికినా భయపడ్డానికి నేను నీ బానిసను కాను. నువ్వు కళ్ళు తెరుస్తావనే ఈ కథలన్నీ చెప్పాను. శైలజ, నిన్ను వీళ్ళెవరూ ఆపలేరు. నువ్వు కోరుకున్న వాడికి నిన్ను అప్పచెప్పే బాధ్యత నాది. వచ్చే ఏరా, గుండు గురి తప్పిందనుకున్నారా? రైఫిల్ షూటింగ్ లో గోల్డ్ మెడల్ కొట్టేసి ఆ కోటాలో ఉద్యోగం సంపాదించిన వాడిని. నాకు యాక్షన్ తీసుకునే ముందు వార్నింగ్ ఇచ్చి అలవాటు, అందుకే పక్కకు కాల్చా. గోల్డ్ మెడల్ తడాకా చూడాలంటే అడుగు ముందుకేయండి. అది బుల్లెట్స్ వేస్ట్ అయిన డిసిప్లిన్ నేర్చుకున్నారు. ఇంకెళ్ళి ఇక్కడి నుంచి కథలు వెళ్దాం రామా.